మేడం నమస్తే అండి. వస్తున్నా సార్. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? కుమారి గారు. మేడం ఇప్పుడు చూస్తున్నారు ఇది బఫర్ జోను FTL పరిధిలో ఉంది కాబట్టి ఈ కాలనీ చైతన్యపూర్లో ఇప్పుడు కూల్చివేతలు ఉండబోతున్నాయని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అధికారులందరూ కూడా మార్కింగ్ చేస్తున్నారు. అక్కడ ఈటల రాజేంద్ర గారు కూర్చున్నారు. సో ఏంటి మరి నిజంగానే మరి మీరు ఎన్నో ఏళ్ళుగా ఈ ఏరియాలో ఉంటున్నారు, మంచి పక్క ఇల్లు కట్టుకుని ఒక 30-40 సంవత్సరాల ఇక్కడ కాపురం ఉన్నారు. సో ఏంటి ఈ రోజు సడన్గా వచ్చి మేము కూల్చేస్తామంటే ఏంటి మీరు ఇప్పుడు మేము ఆంధ్ర నుంచి వచ్చామండి, మాది గుంటూరు. అయితే మా ఆస్తులన్నీ అక్కడ అన్ని అమ్మేసుకొని వచ్చి ఇక్కడ మంచి ఇల్లు కావాలని చెప్పేసి స్థిరపడదాం అని చెప్పేసి మంచి ఇల్లు కొనుక్కున్నాం. ఇది కూల్ చేస్తే మాకు ఇంకేమీ లేదు. మేము ఇంకా బయట బజార్లోకి వచ్చి కూర్చోవాల్సింది అంతే. రెంట్కి కూడా మేము కట్టుకోలేము. ఇల్లు కూలిస్తే అలాంటి పరిస్థితి. సొంత ఇల్లు కొనుక్కున్నాము, కొంచెం రెంట్ కూడా వస్తుంది, అలా గడుస్తుంది మాకు. దాని మీద అప్పులు కూడా ఉన్నాయి, ఇంకా లోన్లు కడుతున్నాం, అప్పులు ఉన్నాయి బయట. ఇప్పుడు మా ఆ ఇల్లు కూలిస్తే మా పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు, ఎప్పటికీ ఇలా చేయొద్దు, ఆడవాళ్ళని ఏడిపిస్తే మీకు మంచిది కాదు. కానీ నిజంగానే మరి మీరు రోజు ఓట్లు వేసి గెలిపించారు, మరి ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నావు అండి? మమ్మల్ని బాధ పెట్టమనా? ఎందుకు గెలిపించుకున్నావు? ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాగా ఉండాలి మీరు. ఇట్లా ఆడపిల్లల్ని అందరినీ చిన్నపిల్లల్ని వేసుకొని ఉంటున్నాం మేము. ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు కల్పిస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయొద్దండి, ఆలోచించి చెయ్యాలి. మీరు ఏది చేసినా కానీ చెయ్యండి. ఇప్పుడు మూసీ నది సుందరీకరణ చేస్తానని అంటున్నారు, చెయ్యండి. ఇంత ప్లేస్ తీసుకొని మీరు పార్కులు కట్టుకొని రెస్టారెంట్లు కట్టుకొని మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? మా శవాల మీద చేసుకోండి, మమ్మల్ని చంపేసి చేసుకోండి. మీరు బాధపడుతున్నారు. ఏడుపు వస్తుందండి, నిజంగా ఏడుపు వస్తుంది. అన్ని అమ్ముకొని కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు అధికారులు ఏమన్నా మీకు ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చారమ్మా దీని విషయం మీద? బాధపడకండి. మాది బఫర్ జోన్లో ఉందండి. మీ బఫర్ జోన్లో ఉంది. ఓకే. సో మరి ఏడకండి, బాధపడకండి. గట్టిగా ఉండి మాట్లాడండి. దీని గురించి మీరు గట్టిగా పోరాటం చేయండి. ఎందుకంటే ఆయన చెప్పండి, కలిసి మీలాంటి వాళ్ళు అందరూ ఏడిపోయినా ఆయనకి తెలిసి కొంచెం ఆయనలో మార్పు వస్తుందేమో. అంటే తినబుద్ధి కావట్లేదండి, నిద్ర రావట్లేదు. ఇట్లా టెన్షన్ పెడితే ఎట్లా? మా ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. బాధపడకండి. సరే మరి ఏంటమ్మా ఇప్పుడు మరి గవర్నమెంట్ మరి నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఆ నిర్ణయాన్ని మరి ఇవ్వమండి. మా ఇల్లు మాత్రం మేము ఇవ్వటానికి ఒప్పుకోము. మేము అందులో ఉంటాము. ఖచ్చితంగా కూల్చాలి అనుకుంటే మాత్రం అందులోనే ఉంటాము. అప్పుడు కూల్ చేసేయండి, దాంతో పాటే మా ప్రాణాలు కూడా పోతాయి. అప్పుడే హ్యాపీ నేను. సో చూసేది తప్పించుకొని మాత్రం మమ్మల్ని బయటికి బలవంతంగా నెట్టినా కూడా ఆ టైంలో నేను ఏదో ఒకటి చేసుకుంటాను. పెద్ద నిర్ణయాలు చేసుకుంటామండి. మరి ఇంకా మాకు ఆధారం లేదు. మరి ఏం చేయమంటారు? రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పండి, ఏం చేయమంటారు? మేము అన్ని అమ్మేసుకొని ఇంకా మాకు సంపాదించుకునే ఓపిక కూడా లేదండి. ఇంకా ఒంట్లో శక్తి కూడా అయిపోయింది. ఇంకా మాకు సంపాదించుకునే ఓపిక కూడా లేదు. మాకు మాట్లాడుతుంటేనే నాకు చాలా బాధ వస్తుంది. నాకు కూడా మీరు ఏడుస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి సరే అధికారులతో మనం మాట్లాడదాం. వాళ్ళు ఇవన్నీ కూడా చూపిస్తున్నాం అందరికీ. ప్రతి జరిగిన ఎక్కడైతే అన్యాయంగా కూడుస్తున్నారో అన్నీ కూడా మనం చూపిస్తున్నాం. సో ప్రభుత్వం దీని మీద ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మనం కూడా ఆశిద్దాం. పని చేయలేదండి, మిషన్ కుట్టుకున్నాను, చిన్న చీరలు రకరకాలుగా చేసుకున్నాను. ఆ టైంలో చేసుకున్న టైంలో కూడా రూపాయి సంపాదించాలంటే పావులనే తిన్నాం. ముప్పావుల దాచి పెట్టుకొని రూపాయి కూడబెట్టుకొని మేము ఆ ఇల్లు నిర్మించుకున్నాం. మేము దాన్ని పడేస్తానంటే ఇప్పుడు అలా సంపాదించుకోవడానికి ఓపిక లేదు మాకు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? సో ఆవేదన పడకండి అమ్మా, దీని మీద ఒక మంచి సొల్యూషన్ రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఆ రకంగా మేము కూడా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి ఆడవాళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. ఈరోజు వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. గెలిపించుకుంది ఎందుకండి? మిమ్మల్ని గెలిపించుకుంది మాకు ఏదో ఒకటి మంచి చేస్తారని గెలిపించుకున్నాం. మంచి చేయపోయినా బాధ లేదు, కానీ మమ్మల్ని అలా బతకనివ్వండి చాలు, ఇంకంతే.